చూడండి ఎర్రలు. అన్నగా ఆల్రెడీ చేప దొరికింది. నేను వచ్చేలోపు మళ్ళా ఎగిరి దాంట్లో పడిపోయింది చెరువులోనే. ఎంతోసేపు కష్టపడితే ఒకటి దొరికింది. చూడండి ఆడ ఎంత పెద్దది ఉంది జిలేబీ చేప. అక్కడ తిరుగుతాను. చేప ఎగిరిపోకుండా ఈ డబ్బాలు అయితే వేసుకున్నాను. నమస్తే అందరికీ, అందరూ ఎలా అన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? చాలా రోజుల తర్వాత నేను వచ్చేసి మా ఊరి దగ్గర మరిచెట్టు దగ్గరికి అయితే వచ్చేసాను. ముందు వీడియోలు మీరు చూసినట్టయితే క్యాంప్ వీడియోలు అయితే చేసిన నేను, సుధాకర్ అన్న, రెడ్డయ్య మరియు ఇంకో అన్న కమాల్ భాష అని. సో మేము ఈరోజు వచ్చేసి ఇక్కడ దగ్గరలో ఏదో చెరువు ఉందంట. చెరువు దగ్గర చేపలు పట్టేదానికి అయితే వెళ్తాను. లాగైతే చాలా బాగుంటుంది. అక్కడ చేపలు అయితే చాలా పెద్ద పెద్దవి దొరుకుతాయి అన్నారు. సో నాకు కూడా ఎక్సైటింగ్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాయి చేపలు అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇలాంటి మంచి మంచి ఎంటర్టైనింగ్ వీడియోస్ అయితే మీకు ముందుకు రోజు తీసుకొస్తాను. ఇంకా మేము వెళ్ళే దారి వచ్చేసి పందెలపల్లి రూట్ వెళ్ళాలంట. నాకు కూడా తెలీదు. అన్నాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తాను. అన్నాళ్ళు వస్తాను డైరెక్ట్ అయితే బయలుదేరాలా. చూడండి, ఇది మేము వెళ్ళే దారి వచ్చేసి ఇట్లా పోతున్నాము. సో మాడి తోటలో ఇక్కడైతే చేపలు పట్టేకి అయితే రెడీ చేసిన అనమాట గాలాలు. జాడికి వచ్చినా కూడా కాటేసేది వదులుదా. ఇంతలో పెడతానరా నేడు నేడు చూడు, ఈడ ఒక హోల్ పెడతా. సో అన్న అక్కడైతే ఉన్నాడు చూడండి, సుధాకర్ అన్న. ఇంకా దారిలో అంతా జర్నీ ఉన్నింది కాబట్టి అన్నని అయితే చూపిలా నేను. ఇక్కడ ఏమేమి చేపలు దొరుకుతాయి అనేది చూద్దాము. ముందు ఆల్రెడీ వీళ్ళు వచ్చినారనమాట. చూడు, లొకేషన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. మొత్తం కూడా వరి మడి ఆల్రెడీ వరి పూతకైతే వస్తుంది ఇదంతా వడ్లు. అక్కడ చూసుకున్నట్టయితే మాడి తోట. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ డ్రోన్తో కూడా ఒకసారి చూపిస్తారండి తోట మొత్తం కూడా మీకు. చూడండి, ఇదంతా కూడా చెరువే. ఇక్కడైతే ఇంకా చేపలు పట్టాలా. గ్యాలం అయితే వేసినాడు, కట్టె కూడా ఉంది. చేపలు పన్నాయో లేదో చూద్దాం ఒకసారి దగ్గరవి. ఎర్ర పెట్టినా ఉన్నా దానికి అండి వేస్తాడు. తాడు లాంగ్ కట్టాల. చూడండి 7 అన్నాళ్ళు కట్ట కట్టి
ఆ పక్క చేపలు పట్టే పోతాను. గాలం చూపిస్తాయండి, 2 కట్టెలు 2 గాలాలు. చెరువు అయితే చాలా పెద్దది చూడండి, ఇటు ఎల్ షేప్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇట్లా అటు వరకు ఆ కొండ దగ్గరికి అయితే ఉంది. చాలా పెద్దది చెరువు. ఆ నీళ్ళ వల్లనే ఇక్కడ చూడండి వరి మడి కూడా ఫుల్గా నీళ్ళు నిండాకైతే ఉన్నాయి. ఇవన్నీ నానిపి వస్తువులన్నీ బయట పెట్టేస్తాను గట్టు మీద, సెల్లులు డబ్బులంతా. అంటే నీ ఫోన్ మాత్రం బాగున్నాడా? సరేనా, సరే మాట ఏమొస్తుందన్నా. మైదాపిండి దానికి ఎర్రలాగా పెట్టేదానికి. యూట్యూబ్ చూసినా మేము ఒకసారి మైదాపిండి కట్టినాం దానికి, అంతగా రాలా చేపలు. ఇదిగోండి ఎర్రలు గేలానికి పెట్టి కొడితే చేపలు ఉత్తా వస్తాయి. మునగాలి అది మునిగిని 2 సేపు కిందికి పోని. మా చపాతి అండి బాటలు ఆల్రెడీ వేసినాము కానీ మునగల. అది మునిగిందానా? మునిగింది. ఒక దానికి వచ్చేసి ఎర్రలు, ఇంకో దానికి మైదా పిండి వేసి ట్రై చేస్తాను అనమాట. నీకు పడిందా నా పక్క? అన్నకు ఆ పక్క పడలేదని మళ్ళీ ఇక్కడికి వస్తాను. చూడండి అక్కడ నల్లగా ఉన్నాయండి. ఈ ఎండకి సరిగ్గా కనిపిస్తానో తెలియదు కానీ కళ్ళకైతే నీట్గా కనిపిస్తాయి. ఆడబోతానే చూడండి. చూడండి పిండితో వల్ల అందుకే ఎర్రలు అయితే వేస్తాను. గాలి వేలేనా? ఇప్పుడే వేస్తాం కదా, ఒక డబ్బాలు వేసిన చూద్దామని. సరిపోలేరా, బరువు ఎక్కువ ఉండాలి. అన్నగా ఆల్రెడీ చేప దొరికింది. నేను వచ్చేలోపు మళ్ళా ఎగిరి దాంట్లో పడిపోయింది చెరువులోనే. మళ్ళీ వచ్చాను చూద్దాం ఈసారి. దొరికిందనా? ఏయ్ దొరికింది. ఇటు పోయినా ఉండింది. ఏముంది చేప? ఏం చేప నాది? జిలేబీనే కదా. నేను ఏం ఫాస్ట్ ఎగురుతానండి చేప. డబ్బా ఇండియా చేపలు వేసుకున్నాను కన్నా. ఇదిగోండి జిలేబీ చేప భలే ఉంది అసలు. ఇది నేను ఎంతోసేపు కష్టపడితే ఒకటి దొరికింది. ఈ పక్క కమ్మాలన్న పడతాడు, ఈ పక్క ఇంకో అన్న, మొత్తం 3 అయితే పడుతున్నారు. నా వెనకాల చూసుకుంటే సుధాకర్ అన్న. ఇప్పుడు దీన్ని వచ్చేసి చచ్చిపోకుండా డబ్బాలు అయితే వేసాము. ఈ చేప ఎగిరిపోకుండా ఈ డబ్బాలు అయితే వేసుకుందాం. నేను ఎగురుతాను అండి. ఇప్పుడు వచ్చేసి అన్నాల దగ్గరికి డ్రోన్ పంపిస్తా, చూద్దాము. ఆడబడతాను చేపలు.
అన్నకి ఇంకోటి పడింది చేప. ఏం చేప నాది? జిలేబీనా లేకపోతే మీ జిలేబీనేనా? ముందు ఒకటి పడింది, ఇప్పుడు ఇంకోటి చూడండి. వస్తానే ఎర్ర తిని వెళ్ళిపోతున్నాయి, కానీ పెద్ద అయితే ఇంతవరకు ఒకటి కూడా పల్లా. ఏం ఎగురుతాను చూడండి. నేడ గ్యాలం వేసిన, అక్కడ అన్నాలు వేసినారు. మొత్తం నలుగురం దిగినాం. ఒక్క చేప పడ్డంలో పెద్దవి. చూద్దాం. అదే పెద్దదన్న ఒకటి పడుతుంది అని చూస్తాన్నా. రండి, నేను కట్టిన ఎర్ర ఇది. అక్కడికి దూరంగా వేస్తాను అయినా కూడా రావడం లేదు అసలు సరిగ్గా చేపలు. చూడండి, ఆడ ఎంత పెద్దది ఉందో జిలేబీ చేప. అక్కడ తిరుగుతానండి. సో దీనికి ఈడేస్తా, చూద్దాం పడుతుందేమో నా అదృష్టము. ఆడున్నాయి రండి ఇంకా చిన్న చిన్న చేపలు దండిగా అక్కడ ఉన్నాయండి. పెద్దది కనపడింది కానీ వీడియో తీసేలోపు ఈ నీళ్ళు కొంచెం బ్లాక్గా అవుతున్నాయి, అందుకని కనపడడం లేదు నీళ్ళల్లో. ఈ చేపలు కూడా ఎక్కువ నల్లగా ఉన్నాయి, పైకి వస్తానే కనపడుతున్నాయి అంతే. ఈడున్నాయి చేపలు. లైట్ బట్టలు అన్నీ పోవాలి. రాదులే, నేనుండే ఇట చంపదమ్మా. వచ్చిందిలే. దూరం దూరం ఒకసారి చూడండి, ఉప్పు పసుపు వేసేదలకే దీని షేపే మారిపోయింది. ఎందుకు ఉప్పు పసుపు వేస్తారంటేనా, దీంట్లో ఏదైనా బ్యాక్టీరియాస్ అట్లా ఉంటే చచ్చిపోతుందని వేస్తారు మన పెద్దవాళ్ళ కాలం నుంచి. చూడండి, ఇవి చిన్నవి కాబట్టి దీనికి వచ్చేసి పకోడాలాగా అయితే చేస్తాను అనమాట. దీనికి చేపల పకోడాలాగా మొత్తం మసాలా కలిపేసి నూనెలో అయితే వేసేస్తా. చూడండి, మసాలా పట్టేకి ఒక 5 నిమిషాలు అట్లా వదిలేస్తాను, బాగా మసాలా పడుతుంది. తర్వాత దీన్ని నూనెలో వేసేస్తే బాగా అయిపోతుంది అనమాట. చూడండి, నేను ఎక్స్పెక్ట్ చేసిందేమో పెద్ద పెద్ద చేపలు అనుకోకపోయినా, తీరా మర ఇంత చిన్న 3 చేపలు దొరికినాయి. ఈసారి మంచి పెద్ద పెద్ద చేపలు పట్టి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. అలాంటి బ్లాగ్ అయితే మీ ముందుకైతే వస్తాను. చూడండి, నూనె బాగా మరగబెట్టుకొని అంతలోపు ఇదైతే 5 నిమిషాలు దాటిపోయినాయి. ఫస్ట్ చిన్న చేప ఒకటి వేద్దాము. ఈ బుద్ధి చేపలు మా పాపకి అంత కష్టపడి పట్టినామని చెప్పి చిన్నగానే తెచ్చుకున్నాను అనమాట. చేపలు బాగా తింటుంది మా పాప. 3 వేసిన ఒకేసారి కాలుతూ ఉంటాయని. రెండు ప్యూర్ ఎల్లో కలర్ అయిపోయింది. నేను ఇది వేసేకలకి రెడ్ కలర్లోకి మారుతున్నది. కొంచెం పెద్ద పెద్ద చేపలు పడి ఉంటే అక్కడే కడ్డీలు పాడు పెట్టుకొని కాల్చుకొని ఉన్నాం అనుకున్నాము. కానీ మా ఆశలన్నీ సుమారు 40 చేపలు పడితే కనీసము ఒక 10-20 చేపలు కూడా వల్ల. సో నేను వెళ్ళిన టైం అట్లాంటిది అనుకొని
చేస్తాం కదా మనం. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తాము. ఈసారి మాత్రం ఒక ఊహించని రేంజ్లో అయితే పట్టు చూపిస్తాము. చూడండి, మొత్తానికి చేప పకోడా అయితే రెడీ అయిపోయింది. మా పాప తిని టేస్ట్ ఎట్టుందో చెప్తుంది. ముళ్ళు అన్నీ అయితే తీసేసిన ఉత్తికి కాబట్టి. ఎట్టుంది నాన్న? ఎట్టుంది రుత్తిక? సో ఫ్రెండ్స్, చూశారు కదా, మేము ఎండకు అంత దూరం వెళ్ళినా సరే బాగా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఫ్రెండ్స్, అంత దూరం మేము ఎండకు వెళ్ళినా కూడా పెద్ద చెరువు, కొండ, వరిమళ్ళు, అసలు మాడి తోట, అసలు మర్చిపోలేను, అంత బాగుంది లొకేషన్ అయితే. సో మళ్ళీ వెళ్ళాలనిపించి అంత అయితే బాగుంది. చేపలు పడకపోయినా కూడా డిసప్పాయింట్ అవ్వలేదు, కానీ మళ్ళీ పట్టాలనే ఒక ఆతృత అయితే ఉందన్నమాట. ఈసారి అయితే సరిగ్గా పట్టలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళి ఈసారి పెద్ద పెద్ద 1 కేజీ 2 కేజీలు చేపలు పట్టి అక్కడే కట్టెకి కాల్చుకొని న్యాచురల్గా తినాలని అయితే ఉందన్నమాట. నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేస్తా, ఈసారి గ్రాండ్గా ప్లాన్ చేస్తా. సో వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చెప్తున్నా చూడండి, మా పాప నోరు తిరగకపోయినా సబ్స్క్రైబ్ అని చెప్తుంది. సో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.